ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్లోని మొదటి పాఠానికి సంబంధించిన ముఖ్య అంశాలు చూద్దాం. మొదటి పాఠం ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, ప్రజాస్వామ్యం ఎందుకు. ఇందులో 31 నుంచి 35 పేజీ వరకు అభ్యాసాలు. ఇక్కడ 4 దేశాల గురించి కొంత సమాచారం ఉంది. ఈ సమాచారం ఆధారంగా మీరు ఈ ప్రతి దేశాన్ని ఎలా వర్గీకరిస్తారు అంటే ప్రతి ఒక్క దేశాన్ని ఎలా వర్గీకరిస్తారు, వీటిలో ప్రతిదానికి ఎదురుగా ప్రజాస్వామ్య, అప్రజాస్వామ్య లేదా చెప్పలేమని వ్రాయండి. కింద ఇచ్చిన 4 దేశాల గురించి కొంత సమాచారం ఉంది. ఈ సమాచారం ఆధారంగా ఆ దేశం ప్రజాస్వామ్య దేశమా, అప్రజాస్వామ్య దేశమా లేదా చెప్పలేదా ఏమని రాయమంటున్నారు. దేశం ఏ, దేశం యొక్క అధికారిక మతాన్ని అంగీకరించిన వ్యక్తులకు ఓటు హక్కు ఉండదు, ఇది అప్రజాస్వామ్యం. దేశం యొక్క అధికార మతాన్ని అంగీకరించిన వ్యక్తులకు ఓటు హక్కు ఉండదు, ఇది అప్రజాస్వామ్యం. మతాన్ని బట్టి ఓటు హక్కు ఇచ్చేది మాత్రం ప్రజాస్వామ్యం కాదు, అప్రజాస్వామ్యం. గత 20 సంవత్సరాలు ఒకే పార్టీ ఎన్నికల్లో గెలుస్తూ వచ్చింది. దీన్ని అయితే ప్రజాస్వామ్యం అప్రజాస్వామ్యం అనేది మనము చెప్పలేము, ఇంకా కొంత సమాచారం కావాలి. అంటే ఎన్నికల్లో ఏమైనా తప్పుడు మార్గాలు అనుసరిస్తే మాత్రం అక్కడ ప్రజాస్వామ్యం ఉన్నట్లేదు. కాబట్టి అలాంటి ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వలేదు, కాబట్టి కొన్ని మంచిగా కూడా గెలవచ్చు. గత 20 సంవత్సరాలు ఒకే పార్టీ ఎన్నికల్లో గెలుస్తూ వచ్చిందంటే అది మనం చెప్పలేము. గత 3 ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోయింది, ఇది మాత్రం ప్రజాస్వామ్యం. గత 3 ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోయిందంటే ఇది మాత్రం ప్రజాస్వామ్యం. స్వతంత్ర ఎన్నికల సంఘం లేదు, స్వతంత్ర ఎన్నికల సంఘం లేకపోతే అది మాత్రం ప్రజాస్వామ్య రాజ్యం కాదు, ప్రజాస్వామ్యం. స్వతంత్ర ఎన్నికల సంఘం లేదు, ఇది అప్రజాస్వామ్య రాజ్యం. ఇక్కడ 4 దేశాల గురించి కొంత సమాచారం ఉంది. ఈ సమాచారం ఆధారంగా మీరు ప్రతి దేశాన్ని ఎలా వర్గీకరిస్తారు, వీటిలో ప్రతిదానికి ఎదురుగా ప్రజాస్వామ్య, అప్రజాస్వామ్య లేదా చెప్పలేమని రాయండి అంటున్నారు. ఓకేనా. దేశం పి, ఆర్మీ చీఫ్ అనుమతి లేకుండా పార్లమెంటు సైన్యం గురించి చట్టాన్ని చేయలేదు, ఇది అప్రజాస్వామ్యం. పార్లమెంట్కి ఎవరి యొక్క అనుమతి అవసరం లేదు. ఎవరి గురించి అయినా దేశంలో చట్టాలు చేయాలంటే దానికి పూర్తి అధికారం ఉంటుంది. ఇక్కడ ఆర్మీ చీఫ్ కానీ ఇంకెవరి గురించి కానీ ఎవరి యొక్క అనుమతి కూడా తీసుకొని అవసరం లేదు. కాబట్టి చీఫ్ అనుమతి లేకుండా పార్లమెంటు సైన్యం గురించి చట్టాన్ని చేయలేదు అని అంటే ఆర్మీ చీఫ్ అనుమతి తీసుకోవాలంటే మాత్రం అది ప్రజాస్వామ్యం. న్యాయ వ్యవస్థ అధికారులను తగ్గించే చట్టాన్ని పార్లమెంటు ఆమోదించదు, ఇది ప్రజాస్వామ్యం. న్యాయ వ్యవస్థ అధికారులను తగ్గించే చట్టాన్ని మాత్రం పార్లమెంటు ఎప్పుడు ఆమోదించదు, ఇది మాత్రం ప్రజాస్వామ్యం. దేశ నాయకులు దాని పొరుగు దేశం నుండి అనుమతి తీసుకోకుండా మరొక దేశంతో ఎటువంటి ఒప్పందంపై సంతకం చేయలేరు, ఇది ప్రజాస్వామ్యం. అంటే దేశ నాయకులు దాని పొరుగు దేశం నుండి అనుమతి తీసుకోకుండా మరొక దేశంతో ఎటువంటి ఒప్పందంపై సంతకం చేయలేరంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం ఏంటంటే ఒక దేశంతో ఒప్పందం జరిగినప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకో దేశంతో ఒప్పందం జరుపుకోవాలంటే ఆ దేశం యొక్క పర్మిషన్ తీసుకుని ఇంకో దేశంతో మనం ఒప్పందం జరుపుకోవాలి. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఇంకో దేశంతో ఒప్పందం జరుపుకోవాలి, ఇది ప్రజాస్వామ్య పద్ధతి. కాబట్టి ప్రజాస్వామ్యం. దేశం గురించి అన్ని ప్రధాన ఆర్థిక నిర్ణయాలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అధికారులు తీసుకుంటారు, వీటిని మంత్రులు కూడా మార్చలేడు, ఇది మాత్రం అప్రజాస్వామ్యం. దేశం గురించి అన్ని ప్రధాన నిర్ణయాలు పార్లమెంట్ అనేది కంపల్సరీగా తీసుకుంటుంది. దీనిలో అధికారులు అనేవారు ఉండరు, వారికి ఎటువంటి అధికారము ఉండదు. పార్లమెంట్లో డెసిషన్లు తీసుకున్న తర్వాత మాత్రం వీరు అప్లై చేస్తారు, అంటే అమలుపరుస్తారు తప్ప వీరికి ఎటువంటి అధికారాలు ఉండవు. కాబట్టి వీటి మంత్రులు కూడా మార్చలేరు అనేది అప్రజాస్వామ్యం. వీటిలో ఏది ప్రజాస్వామ్యానికి అనుకూలమైన వాదన కాదు, ఎందుకు. ఈ క్రింది వాటిలో ప్రజాస్వామ్యానికి అనుకూలమైన వాదన కానిది ఏది, అది ఎందుకు అని అడుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా సమానంగా ఉంటారు, ఇది ప్రజాస్వామ్యం యొక్క అనుకూల వాదన. ఓకే. ప్రజాస్వామ్యాలు ఇతరుల కన్నా మెరుగైన పద్ధతిలో సంఘర్షణ పరిష్కరిస్తారు, ఇది కూడా ప్రజాస్వామ్యం యొక్క అనుకూల వాదన. ఈ వివరణలో ప్రతి ఒక్క అంశం ప్రజాస్వామ్య, అప్రజాస్వామ్య అంశాన్ని కలిగి ఉంది. ప్రతి స్టేట్మెంట్కు రెండింటిని విడివిడిగా రాయండి అంటున్నారు. కింద ఇచ్చిన వివరణలో ఏది ప్రజాస్వామ్య యొక్క అనుకూల వాదన, ఏది ప్రజాస్వామ్య యొక్క చెందనిది ప్రతికూల వాదన అనేది రాయమంటున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO నిర్ణయించిన నిబంధనలకు అనుగుణంగా కొన్ని చట్టాలను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుందని ఒక మంత్రి చెప్పారు. ఓకే. ఇందులో ప్రజాస్వామ్యం ఏంటంటే చట్టాలను పార్లమెంట్ ఆమోదించడం అనేది ప్రజాస్వామ్య రాజ్యంలో జరుగుతుంది. ఇందులో అప్రజాస్వామ్యం ఏంటంటే ఆ చట్టాలను చేయడానికి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయించిన నిబంధనల ప్రకారమే ఆమోదించాలంటే అది మాత్రం అప్రజాస్వామ్యం. మన దేశం యొక్క నిర్ణయాలు మనమే తీసుకోవచ్చు, ఎవరు మన మీద అధికారం చెలాయించడానికి కానీ అవకాశం ఉండదు, అది ప్రజాస్వామ్య రాజ్యం అవ్వదు. కాబట్టి ఇందులో చట్టాలను పార్లమెంట్ చేయడం అనేది ప్రజాస్వామ్యం. ఆ చట్టాలను చేయడానికి ప్రపంచ వాణిజ్య సంస్థ అనేది నిర్ణయించిన నిబంధనల ప్రకారం చట్టం చేయడం అనేది, అంటే అవి సూపర్వైజేషన్ ఉండడం అనేది మాత్రం అప్రజాస్వామ్యం.
పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిన నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇందులో ప్రజాస్వామ్యం ఏంటంటే రీపోలింగ్ నిర్వహించడం, అప్రజాస్వామ్యం ఏంటంటే రిగ్గింగ్ జరగడం. ఒక నియోజకవర్గంలో రిగ్గింగ్ జరిగింది, రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇందులో ప్రజాస్వామ్యం ఏంటంటే రీపోలింగ్ నిర్వహించడం, అందులో అప్రజాస్వామ్యం వాళ్ళ వాదన ఏంటంటే రిగ్గింగ్ జరగడం. ఇది అప్రజాస్వామ్యం. పార్లమెంట్లో మహిళా ప్రాతినిధ్యం కేవలం 10% చేరుకుంది. దీంతో మహిళా సంఘాలు మహిళలకు 3/1 సీట్లు కావాలని డిమాండ్ చేశాయి. 3/1 సీట్లు కావాలని డిమాండ్ చేయడం అనేది ప్రజాస్వామ్యవాదం. కానీ పార్లమెంట్లో మహిళా ప్రాతినిధ్యం కేవలం 10% చేరుకున్నది మాత్రం అప్రజాస్వామ్యవాదం. అంటే అందరికీ సమాన హక్కులు కల్పించాలని కూడా, మహిళలు కూడా సమాన హక్కులు కల్పించాలని ప్రజాస్వామ్యవాదం ఒకటి ఉంటుంది. కానీ 10% మాత్రమే ఉన్నారు వాటి యొక్క వాట అంటే అది మాత్రం అది అప్రజాస్వామ్యం. దానికోసం పోరాడి వీళ్ళు మహిళలు 3/1 సీట్లు కావాలని డిమాండ్ చేయడం అనేది మాత్రం అది ప్రజాస్వామ్యవాదం. ప్రజాస్వామ్య దేశంలో కరువు వచ్చే అవకాశం తక్కువ ఉంది అని వాదించడానికి వీటిల్లో సరైన కారణం కానిది ఏది? ప్రజాస్వామ్య దేశంలో అంటే మనలాంటి దేశంలో కరువు వచ్చే అవకాశం తక్కువ ఉంది అని వాదించడానికి, అంటే కరువు రావడానికి తక్కువ అవకాశాలు లేకపోతే అవకాశాలను తగ్గించడం అనే దానికి సరైన కారణం కానిది ఏమని అడుగుతున్నారు. సరైన కారణమైనది కాదు, సరైన కారణం కానిది. ప్రతిపక్ష పార్టీలు ఆకలి చావులపై దృష్టిని పెట్టేలా చేయగలవు. ఇది మాత్రం సరైన కారణం. ఇది సరైన కారణం కానిది అంటున్నారు కదా, ఇది ఒక సరైన కారణం. ప్రతిపక్ష పార్టీలు ఆకలి చావులపై దృష్టి పెట్టాలంటే ప్రతిపక్ష పార్టీలు కరువు వస్తే ఏం చేస్తాయంటే ధర్నాలు చేస్తాయి కదా. అప్పుడు అధికారంలో ఉండే పార్టీ ఏం చేస్తుందంటే, ప్రభుత్వంలో ఉన్న పార్టీ కొన్ని చర్యలు తీసుకుంటుంది, కానీ కరువు వచ్చే అవకాశం తక్కువ కాబట్టి అది కానిది కాదు, అది కరువు వచ్చే అవకాశాలను తక్కువ చేస్తుంది. దానికి కానిది అని అడుగుతున్నారు. స్వేచ్ఛా సమాచార వ్యవస్థ దేశంలో వివిధ ప్రాంతాల్లో కరువుతో బాధపడుతున్న వారు వివరాలను చేస్తుంది. ఇది కరువు రాకుండా ఉండడానికి ఇది ఒక అవకాశం. ప్రభుత్వం వచ్చే ఎన్నికలు ఓటమి భయంతో ఉంది. ఇది కూడా ప్రభుత్వం వచ్చే ఎన్నికలు ఓటమి భయంతో ఉందని అంటే దాని అర్థం ఏంటంటే కరువుకి దీనికి సంబంధం ఏంటి అని అడుగుతున్నారు కదా. అంటే ఆ ప్రభుత్వం సరిగా పరిపాలించలేదు కాబట్టి కరువు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కరువు వచ్చింది కాబట్టి ఏమంటున్నారంటే ఆ ప్రభుత్వం పడిపోతుందని వాళ్ళకి భయం ఉంటుంది. కాబట్టి అక్కడ కరువు వచ్చే అవకాశాలు ఎక్కువ. అంటే కరువు తక్కువగా, అంటే కరువు తగ్గించడానికి వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అలా కరువులు తగ్గించడానికి చర్యలు తీసుకుని కానిది ఏమని అడుగుతున్నారు. ప్రజలు ఏ మతాన్నైనా విశ్వసించడానికి ఆచరించడానికి స్వేచ్ఛ కలిగి ఉన్నారు. మతానికి కరువుకి అసలు సంబంధమే లేదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ డి. ప్రజలు ఏ మతాన్నైనా విశ్వసించడానికి ఆచరించడానికి స్వేచ్ఛ కలిగి ఉన్నారు. మతానికి కరువుకి అసలు సంబంధమే లేదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ డి. జిల్లాలో 40 గ్రామాలకు తాగునీరందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదు. ఈ గ్రామస్తులు సమావేశమయ్యారు. వారి అవసరాన్ని తీర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి అనేక పద్ధతులను ఆలోచించారు. వీటిలో ఏది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. ఒక జిల్లాలోని 40 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదు. తాగునీరు అందించిన ప్రభుత్వం అనేది ఏర్పాట్లు జరపలేదు. ఈ గ్రామస్తులు సమావేశమయ్యారు. అక్కడ ఉండే గ్రామస్తులు సమావేశమయ్యారు. వారి అవసరాన్ని తీర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి అనేక పద్ధతులను ఆలోచించారు. అంటే త్రాగునీటి యొక్క అవసరాన్ని తీర్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి వివిధ పద్ధతులను ఆలోచించారు. వీటిలో ఏది ప్రజాస్వామ్య పద్ధతి కాదు? వాళ్ళు ఆలోచించిన పద్ధతుల్లో ఏది ప్రజాస్వామ్య పద్ధతి కాదని అడుగుతున్నారు. నీరు జీవించే హక్కులో భాగమని న్యాయస్థానంలో కేసులు దాఖలు చేయవచ్చు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో నీరు జీవించే హక్కులో భాగం మరియు న్యాయస్థానంలో మనం కేసులు వేయవచ్చు. ఇది ప్రజాస్వామ్యం. అన్ని పార్టీలకు సందేశం ఇవ్వడానికి వచ్చే ఎన్నికలను బహిష్కరించడం. ఎన్నికలు బహిష్కరించడం అనేది కూడా మన స్వాతంత్రం కాబట్టి ఇది ప్రజాస్వామ్యం. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బహిరంగ సభలు నిర్వహించడం. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బహిరంగ సభలు నిర్వహించడం కూడా ప్రజాస్వామ్యంలో జరుగుతూ ఉంటుంది. నీరు తెచ్చుకోవడానికి ప్రభుత్వ అధికారులు డబ్బులు చెల్లించడం, లంచాలు ఇవ్వడం అనేది మాత్రం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాబట్టి ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. కరెక్ట్ ఆన్సర్ డి. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్న క్రింది వాదనకు ప్రతిస్పందనను రాయండి. ఇక్కడుండే ప్రజాస్వామ్య వాదానికి వ్యతిరేకంగా ఉన్న క్రింది వాదనలకు ప్రతిస్పందన అంటే మీ ప్రతిస్పందన రాయమంటున్నారు. దేశంలో సైన్యం అత్యంత క్రమశిక్షణ అవినీతి రహిత సంస్థ కాబట్టి సైన్యం దేశాన్ని పాలించాలి. ఇది అప్రజాస్వామ్యమే. కానీ మీ స్పందన ఏంటని అడుగుతున్నారు. సైన్యం దేశాన్ని పాలించిన అప్రజాస్వామ్యం. ఓకే. పౌర హక్కులు ఉండవు, సైన్యం ప్రజలచే ఎన్నుకోబడేది. సైన్యానికి డిసిప్లిన్ ఉన్నా సరే వాళ్ళు దేశంలో ఉండే పౌరులకు స్వేచ్ఛా స్వాతంత్రం అనేది ఇవ్వరు. వాళ్ళు ఎలా అయితే ఉంటారో అంత డిసిప్లిన్ మాత్రం ఉంటారు. పౌరులకు హక్కులు మాత్రం ఉండరు. జీవించే హక్కు కానీ, బయటికి వెళ్ళే హక్కు కానీ, ఏ హక్కులు కూడా ఉండవు. వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి వర్తించదు. కారణం ఏంటంటే ఇది.
అధిక సంఖ్యాకుల పాలన అంటే అమాయకుల పాలన. వారు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ మనకు విజ్ఞుల పాలన అవసరం. ఇందులో అధిక సంఖ్యాల పాలన అంటే ఎక్కువ మంది పాల్గొంటారు, డెసిషన్లు తీసుకోవడంలో కూడా ఎక్కువ మంది పాల్గొంటారు, అలాగని అది అమాయకుల పాలన కాదు. తక్కువ సంఖ్యలో విజ్ఞుల పాలన అంటే ఎంత తక్కువ మంది డెసిషన్స్ తీసుకుంటే క్వాలిటీ డెసిషన్స్ అనేవి రాదు. ప్రజాస్వామ్యంలో క్వాలిటీ డెసిషన్స్ అనేవి కావాలి, అది ఒక లక్షణం. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, క్వాలిటీ డెసిషన్ అనేది ప్రజాస్వామ్య లక్షణాలు ఒకటి. కాబట్టి ఎంత ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే అంత మంచి నిర్ణయాలు వస్తాయి, అంత గుణాత్మకమైన, అదే క్వాలిటీ అంటే గుణాత్మకమైన నిర్ణయాలు వస్తాయి. కాబట్టి తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు మన విజ్ఞుల పాలన అవసరం, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. అధిక సంఖ్యల పాలన అంటే ఎక్కువ మంది పాల్గొంటారు. ఇప్పుడు అధిక సంఖ్యాకులు పాలన అంటే ఎక్కువ మంది పాల్గొంటారు కాబట్టి నిర్ణయాలు గుణాత్మకంగా అంటే క్వాలిటీగా వస్తాయి. ఆధ్యాత్మిక విషయాల్లో మత పెద్దలు మనకు మార్గనిర్దేశం చేయాలని మనం కోరుకుంటే, రాజకీయాల్లో కూడా మనకు మార్గనిర్దేశం చేయడానికి వారిని ఎందుకు ఆహ్వానించకూడదు? మత పెద్దలు మార్గనిర్దేశం చేస్తారు, వాళ్ళని కూడా రాజకీయాల్లో తెప్పించి వాళ్ళను కూడా దేశాన్ని మత పెద్దలు పాలించాలనేది మాత్రం అప్రజాస్వామ్యం. దీని యొక్క వివరణ, నీ ప్రతిస్పందన ఏంటని అడుగుతున్నారు. మత పెద్దలు పరిపాలిస్తే మతపరమైన అల్లర్లు దారితీస్తుంది. మత పెద్దలు పరిపాలించారు అనుకోండి దేశాన్ని, మన ఒపీనియన్ ప్రకారం మతపరమైన అల్లర్లు జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళ మతం ఏదైతే ఆ మతాన్ని అనుసరించమంటారు, మిగిలిన మతాలందరినీ చిన్న చూపు చూస్తారు, తగులవుతాయి, అంటే అల్లర్లు జరుగుతాయి. పూర్తిగా దేశాన్ని మతపరమైన దేశంగా మార్చేస్తారు. వాళ్ళ దేవాలయాలు వాళ్ళవి మాత్రమే ఉంటాయి ఉండాలి, మిగిలిన దేవాలయాలు ఉండకూడదు. ఇక్కడ ప్రజలకేమో మత స్వాతంత్ర హక్కు అనేది ఉండదు. ప్రజాస్వామ్యంలో హక్కులు కంపల్సరీ. కాబట్టి ఇది మన యొక్క ప్రతిస్పందన. అంటే మత పెద్దలు పాటిస్తే ఏమవుతుందంటే సింపుల్గా మతాలలో మాత్రం జరుగుతాయి. ప్రజాస్వామ్యం యొక్క విలువ అని తెలిసే విధంగా ఈ క్రింది వివరణలు ఉన్నాయా? ఎందుకు? ప్రజాస్వామ్యం ఒక విలువ, ప్రజాస్వామ్యం అనేది ఒక విలువ, ఈ క్రింది అవి ప్రజాస్వామ్య పరంగా ఉన్నాయా లేదా అప్రజాస్వామ్యంగా ఉన్నాయా అని చెప్పమంటున్నారు. తండ్రి తన కుమార్తెతో ఏమంటున్నారంటే, నీ వివాహం గురించి నీ అభిప్రాయం నేను వినాలనుకోవడం లేదు. మన కుటుంబంలో తల్లిదండ్రులు చెప్పే మాట ప్రకారమే పిల్లలు పెళ్లి చేసుకుంటారు. ఒక కుటుంబంలో తండ్రి తన కూతురుతో అంటున్నాడు, నీ పెళ్లి గురించి నీ అభిప్రాయం మాకు అవసరం లేదు. ఇక్కడ తల్లిదండ్రుల మాటే ఇక్కడ పిల్లలు వినాలి, వాళ్ళు చెప్పిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఏమో స్వాతంత్రం లేదు. అంటే ఇక్కడ ఏంటి దాని అర్థం ఏంటంటే ప్రజాస్వామ్యం అనేది అక్కడ లేదు. ఆవిడ యొక్క అంటే ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళ కూతురు కూడా తన ఒపీనియన్ అడిగితే అప్పుడు ప్రజాస్వామ్యం ఉన్నట్టు. తల్లిదండ్రుల ఒపీనియన్ అడిగితే పిల్లలకి అక్కడ ప్రజాస్వామ్యం అడిగితే, ఇక్కడ తన ఒపీనియన్ అడగట్లేదు కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం. ఉపాధ్యాయుడు విద్యార్థి ఇలా అంటారు, తరగతిలో నన్ను ప్రశ్నలు అడిగి నా ఏకాగ్రతను భంగం కలిగించు. ఇది కూడా అప్రజాస్వామ్యం. తరగతి గదిలో డౌట్స్ అంటే డౌట్స్ వస్తే లేకపోతే క్వశ్చన్లు అడగాలనుకుంటే విద్యార్థులు ఉపాధ్యాయుని అడగడం అనేది ప్రజాస్వామ్యం. కానీ అడగొద్దని టీచర్ చెప్పడం అనేది అప్రజాస్వామ్యం. ఉద్యోగ అధికారితో ఏమంటున్నాడంటే, చట్టం ప్రకారం మా పని గంటలు తగ్గించాలి, ఇది మాత్రం ప్రజాస్వామ్యం. దేశంలో మన హక్కులు మనం కాపాడుకోవాలి, ఉద్యోగులైనా ఎవరైనా మన హక్కులు మనం రక్షించుకోవాలి, మన హక్కులు మనం సంపాదించుకోవాలి. కాబట్టి ఉద్యోగ అధికారితో చట్ట ప్రకారం మా పని గంటలు తగ్గించాలని ఉద్యోగి అధికారితో అంటున్నాడు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యం. దేశం గురించి నీ క్రింది వాస్తవాలను పరిగణించండి, మీరు దానిని ప్రజాస్వామ్యంగా పిలుస్తారో లేదో నిర్ణయించండి, మీ నిర్ణయానికి మద్దతు ఇవ్వడానికి కారణాలు తెలియజేయండి. ఇక్కడ ఉండే వాటికి అది ప్రజాస్వామ్యం కాదు చెప్పమంటారు, ఎందుకు ప్రజాస్వామ్యం అంటే కారణం చెప్పమంటారు. దేశంలోని పౌరులందరికీ ఓటు హక్కు ఉంది, ఎన్నికలు క్రమం తప్పకుండా నిర్వహిస్తారు, ఇది ప్రజాస్వామ్యం. దేశంలో పౌరులందరికీ ఓటు హక్కు ఉంది కాబట్టి ఎన్నికల క్రమం తప్పకుండా నిర్వహిస్తారు కాబట్టి ఇది ప్రజాస్వామ్యం. ఎందుకంటే ప్రజాస్వామ్యం దేశంలో ఉన్న అందరూ కూడా ప్రస్తుతానికి మన ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం కాబట్టి ప్రతినిధులను ఎన్నుకోవాలి, వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయాలు మనం పాటించాలి. ఎన్నికల కూడా క్రమం తప్పకుండా జరుగుతుంది. ఎన్నికల క్రమం తప్పకుండా జరిగితే ఏం జరుగుతుందంటే ప్రజాస్వామ్య దేశాలు 5 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం సరిగా పరిపాలించలేకపోతే ఆ ప్రభుత్వాన్ని మార్చే అధికారం ప్రజలకు ఉంటుంది కాబట్టి 5 సంవత్సరాలకు ఒకసారి లేకపోతే ఎన్నికల క్రమం తప్పకుండా జరగాలి, ఇది ప్రజాస్వామ్యం. దేశం అంతర్జాతీయ సంస్థల నుండి రుణం తీసుకుంది, రుణం ఇవ్వడానికి ప్రభుత్వం విద్య ఆరోగ్యంపై దాని ఖర్చులు తగ్గించాలి అనే షరతుల్లో ఒకటి, ఇది మాత్రం అప్రజాస్వామ్యం. దేశం అనేది మన దేశం కానీ రాష్ట్రం కానీ ఎవరైనా అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పు తీసుకొని వాళ్ళు కండిషన్స్ పెడతారు, విద్యం పైన ఆరోగ్యం పైన ఖర్చు చేయకూడదు మీరు అని షరతు పెడతారు. అలా షరతు పెట్టడం, వాళ్ళు షరతు పెట్టడం అనేది అప్రజాస్వామ్యం. మన ప్రభుత్వాలు ఆ విధంగా అప్పు తీసుకోవడం అనేది కూడా అప్రజాస్వామ్యం.
ప్రజలు 7 కంటే ఎక్కువ భాషలు మాట్లాడతారు. కానీ విద్య ఒక భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. అది ఆ దేశంలోని 52% మంది భాషలు మాట్లాడే భాష. ఇప్పుడు ఒక పిల్లవాడు నేర్చుకునే భాష కనీసం ఒక దేశంలో ఇది అప్రజాస్వామ్యం. ఎందుకంటే ప్రజలు 7 కంటే ఎక్కువ భాషలు మాట్లాడతారు. మన దేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక భాష మాట్లాడతాం. కానీ దేశం మొత్తానికి ఒక భాషలోనే, హిందీ భాషలోనే నేర్చుకోండి, లేకపోతే ఇంగ్లీష్ భాషలోనే నేర్చుకోండి, లేకపోతే తెలుగు భాషలోనే మీరు నేర్చుకోండి అని చెప్పడం అనేది అప్రజాస్వామ్యం. మొన్నటి వరకు ఏమైందంటే సెంట్రల్ ఎగ్జామ్స్ ఓన్లీ హిందీ, ఇంగ్లీష్లో మాత్రమే ఉండేవి. మన సౌత్ ఇండియన్స్కి లేకపోతే తెలుగు వచ్చే వాళ్ళకేమో తెలుగు, లేకపోతే కన్నడం, లేకపోతే మలయాళం వాళ్ళకేమో ఆ ఎగ్జామ్స్ రాయడానికి మనం ఇంగ్లీషే ఫాలో అవ్వాలి తప్ప మనకి హిందీ సరిగ్గా రాదు. కాబట్టి ఆ విధంగా పేపర్లు తయారు చేయడం అనేది నార్మల్గా అయితే అప్రజాస్వామ్యం. ఈ మధ్యన సెంట్రల్ ఎగ్జామ్స్ ఏం చేస్తారంటే అన్ని భాషల్లో కూడా పేపర్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ దేశంలో శాంతియుత ప్రదర్శనలు, దేశవ్యాప్త సమ్మెలకు అనేక సంస్థలు పిలుపునిచ్చాయి. ఈ నాయకులకు ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఇది ప్రజాస్వామ్యం. ఈ దేశం యొక్క విధానాలను వ్యతిరేకిస్తూ సమ్మెలు చేయడం, శాంతియుత ప్రదర్శనలు చేయడం అనేది మన హక్కు. ఈ నాయకులను కూడా ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వాళ్ళు కూడా అరెస్ట్ చేయొచ్చు అంటే, కాబట్టి ఇది ప్రజాస్వామ్యం. దేశంలో రేడియో, టెలివిజన్లు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. అన్ని వార్తాపత్రికలు ప్రభుత్వ విధానాలు, నిరసనల గురించి ఏవైనా వార్తలను ప్రచురించడానికి ప్రభుత్వం నుండి అనుమతి పొందాలి. దేశంలో రేడియోలు, టెలివిజన్లు అన్నీ కూడా ప్రభుత్వం యొక్క ఆధీనంలో మాత్రమే ఉండి వాళ్ళు చెప్పినట్టు మాత్రమే వినాలి, వాళ్ళు చెప్పిన న్యూస్ మాత్రం వెయ్యాలంటే మాత్రం అది అప్రజాస్వామ్యం. ఓకేనా? రేడియో, టెలివిజన్లు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకొని వాళ్ళు చెప్పిన న్యూస్, వాళ్ళు చెప్పిన మీటింగ్లు మాత్రమే టెలికాస్ట్ చేయాలి, మీరు పక్క వాళ్ళ వారిని టెలికాస్ట్ చేయకూడదు అనేది మాత్రం అప్రజాస్వామ్యం. థ్యాంక్ యూ.